ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 13 ఉదయం 1 సమూయేలు గ్రంథం 22, 23, 24 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 12వ అధ్యాయము 1 నుండి 31 వరకు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రశస్తమైన శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మీకు నిత్యము తోడై ఉండునుగాక. ఆయన మిమ్మలను తలంచుకొనుచున్నాడు. ఆయన మిమ్మల్ని మరిచిపోలేదు. తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరువను అని చెప్పిన దేవుడు ఈ దినాన ఈ గడియలో ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తల్లి ప్రేమ కంటే, తండ్రి యొక్క ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ గలవాడు మనం నమ్మిన ప్రభు అయిన యేసు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎంత మాత్రమును అధైర్యం చెందకుండా ప్రభు కృపలో మనం స్థిరులమై ప్రభు మనకు అప్పగించినది నెరవేర్చుటకు ఆసక్తి గలవారమై ముందుకు మనం సాగి వెళదాం. ఈ దినాన్న ప్రభువారు మనకి ఏర్పరిచిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆసక్తితో మనం ఆ పనిని మొదలు పెడతాం. ఆ పని చేస్తూ 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 మధ్యలో ఏదో ఒక ఇబ్బంది ఏర్పడుతుంది, ఏదో ఒక సమస్య మనకు ఎదురుపడుతుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా మనం నిరాశ నిస్పృహలకు లోనై, ఎందుకు నేను దీనిని ప్రారంభించాను, ఇది అనవసరంగా నేను మొదలుపెట్టి ఉంటేనే ఇలాంటి సమస్యలు నాకు వాటిల్లుతాయని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఇలా చేయకపోయి ఉండేవాడను కదా అంటూ మనం వాపోతూ ఉంటాం. కొంతమందికి ఆరంభ శూరత్వం ఎక్కువ. ఆరంభంలో అలజడి సృష్టిస్తారు, హడావిడిగా ఉంటారు. కానీ దినములు ఒకదాని వెంబడి ఒకటి వేగంగా గతించిపోతున్నప్పుడు మొదట్లో ఉన్న ఉత్సాహం కాస్త నీరుగారిపోతుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తి తన కొరకు కానీ, తన కుటుంబం కొరకు కానీ, దేవుని కొరకు కానీ ఏమీ చేయలేడు, దేనిని సాధించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగడుగున ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఏ విధంగా ఆటంకాలు ఎదుర్కొన్నారో మనం కూడా అలాంటివి ఎదుర్కొంటాం. కానీ అవి శాశ్వతం కావు. అది మధ్యలో వస్తుంది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. కానీ మన గమ్యం పాలు తేనెలు ప్రవహించే దేశం, మహిమ సమృద్ధిగా ఉన్న చోటు. అది మన లక్ష్యం. ఎంత మాత్రమును మనం వెనుదిరిగి చూడడానికి వీల్లేదు, వెనకకు మళ్ళడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు తాను రాసినటువంటి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఇలా చెబుతున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితం యొక్క పరుగు పందెంలో మొదటి 100 అడుగులు ఎవరైనా గెలుస్తారు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడి
క్రీస్తు లాంటి జీవితాన్ని జీవించే అతి కొద్ది మంది మాత్రమే తమ యొక్క జీవిత పరుగుని తుదమిట్టిస్తారు. మనం అలాంటి వారిలో ఒకరుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆ గమ్యాన్ని చూడండి. మీరు మధ్యలో కలుగుతున్న ఆ శోధనలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు ఎంతమాత్రం వాటి వైపు మీరు చూడొద్దు. మీరు గమ్యాన్ని చూచి ముందుకు వెళ్ళండి. మీకు సహాయము చేయడానికి దేవుడు నిరంతరం మీకు తోడై ఉంటాడు. ఆయన చేయు క్రియలు ఆశ్చర్యకరమైనవి, అవి మిక్కిలి ఘనమైనవి, అవి మీ జీవితానికి వన్నె తెచ్చునవి, మిమ్మల్ని ఆనందింపచేయునవి. కనుక ఉత్సాహాన్ని మీ జీవితంలో ఎప్పుడూ మీరు పోగొట్టుకోవద్దు. దినదినం నూతనమైన ఉత్సాహంతో నింపబడండి. ప్రభువులో మీరు ఒదిగిపోండి. ఆయన సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేయండి. నూతన బలముతో నింపబడి ఆ క్రొత్త సవాళ్లను ఎదుర్కొంటూ మీ గమ్యాన్ని చేరుకోండి. అప్పుడు నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమా కిరీటం, వాడబారిన కిరీటం, అతిశయ కిరీటం, అద్భుతమైనటువంటి కిరీటాలు దేవుడు మీకు దయచేస్తారు. మహిమలో మీరు ఉన్నతమైన స్థాయిని మీరు చేరుకుంటారు. అదే మీ లక్ష్యమై ఉండాలి. ఈ లోకంలో ఎన్నైనా రానివ్వండి, ఎన్నైనా పోనివ్వండి, ఇవి అంత గొప్పవేమి కావు, లక్ష్య పెట్టున్నవి కావు. నీ దృష్టి దేవుని రాజ్యములో నువ్వు పొందబోయే బహుమానాల మీద ఉండాలి. దాని కొరకు ఆసక్తితో సాగి వెళ్ళు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుచున్నాం. మా తండ్రి, మేము ప్రారంభపు అడుగులు వేస్తున్నప్పుడు ఎంత ఉత్సాహభరితులమై ముందుకు మేము అడుగులు వేస్తామో, ఈ అడుగులు అదే ఉత్సాహం, అదే ఆర్భాటం, అదే ఆసక్తితో అంత మట్టుకు వేసి, అయ్యా క్రీస్తు లాంటి జీవితాన్ని జీవించి మీ చేత ప్రశంసలు అందుకోవడానికి, మీ ద్వారా బహుమానాలు పొందుకోవడానికి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.